నమస్తే గురువుగారు. బావుందండి. చాలా బావుంది. నాకు యాక్చువల్‌గా రత్మాలక్క చెప్పింది. అంటే ఇది స్టార్ట్ అవ్వకముందు 'ప్రాణ సంయమ 1' జరిగింది గదా సార్. అది పలానా క్లాస్ ఉంది బుజ్జి మెడిటేషన్ చేస్తామండి మేము. అటెండ్ అవ్వు క్లాస్ బావుందని చెప్పింది. అది విన్నాక అసలా అది శ్వాస ఏంటన్నది మేము చేస్తున్న ఒక మెడిటేషన్ కాదు. అది విన్నాక తెలిసింది. అది ప్రాణవాయువు, అపాన వాయువు అవన్నీ తీసుకోవడం గానీ, అవన్నీ ఏంటన్నది బాగా క్లారిటీగా అర్థమైంది. ఇగ ఆటోమేటిక్‌గా దాని తర్వాత మెడిటేషన్ చేసుకోవడమే గానీ, ఈ ని నిరాహార చాలా బావుందండి అసలు. 24 డేస్ అయినా చాలా ఈజీగా అనిపిచ్చింది. ఆల్రెడీ నన్ను చూసి అందరూ కొద్దిగా నేను బ్యాక్ పెయిన్, నీల్ పెయిన్‌తో చాలా సఫర్ అవుతున్నా. వాయి బాగా ఫ్రీ అయినియి. పూర్తిగా అయితే ఇంకా తగ్గలేదు గానీ, నాలో నేను చాలా మార్పొచ్చిందనమాట. చాలా బాగా ఉంది. రెండోదేమో 6 కేజెస్ గూడా వెయిట్ లాస్ అయ్యాను. 6 ½ వెయిట్ లాస్ అయ్యాను. హ్మ్. మళ్ళీ ఇదే సేమ్ ఇట్లాగే కంటిన్యూ చేద్దాం. మళ్ళీ నేను ఒక ఇద్దరిని జాయిన్ జేశానండి. సరే వాళ్ళకి ఒక మోటివేషన్‌గా ఉంటది. నేను కంటిన్యూ చేసుకుందాంలే నాకు బావుంది అని జెప్పి ఇదివరకి టిఫిన్ ఏమన్నా బ్రేక్‌ఫాస్ట్ చెయ్యాలి అంటే ఎంత తిన్నా ఇంకా తినాలి అన్న ఇదిలో ఉండేది. ఇవాళ సార్‌తో పాటు కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటే 2 ఇడ్లీ తింటే హెవీగా అనిపిచ్చేసిందనమాట. అమ్మో! ఆ వేరియేషన్ చాలా బాగా కనిపించింది. మనం ఫుడ్డు ఎలా కంట్రోల్ చేయగలిగామన్నది అదొక్కటి తెలిసిపోయింది ఇవాళ. తీసుకునే ఫుడ్డు మనం ఎలా తీసుకుంటున్నాం, ఎలా తీసుకోవాలి, బాడీకెలా ఇవ్వాలి అన్నది ఇవాళ అదొకటి బాగా చాలా బావుంది సార్. రైట్ మా. స్వప్న సమయమా 1, గణపతి ఇది గూడా 2 విన్నాను సార్. నాకు ప్రాణ సమయమా అయితే నేను ఈ క్లాస్‌లోకి రాకముందే, ఇది నిరాహార చేయకముందే అది విన్నా. అది విని వచ్చాననమాట. అసలా చాలా మనం శ్వాస తీసుకునే విధానమే గాని, అది ఏదో పూజ చేస్తున్నామంటే దేవుడికి నైవేద్యం పెట్టేసి ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ అని అంటం ఇవాళ నాకు మొన్న మీరు చెప్పిన క్లాస్ విన్నాక అబ్బా! అసలంత డీప్‌గా ఉందా అని నాకు ఆ రత్నాలక్కకి వెంటనే ఫోను చేసి, "అక్క ఇన్నాళ్ళు మనం ఏదో పూజ చేసి, ఏదో దేవుడికి పెడుతున్నాం అనుకుంటున్నాం గానీ, అదసలు ఎంత క్లియర్‌గా చాలా బాగా నచ్చిందక్క ఈ క్లాస్" అని చెప్పి రైట్. థాంక్ యూ.